మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కోరివిపల్లి గ్రామం జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు అయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మెదక్ నియోజకవర్గంలో పాటు చిన్నశంకరంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు. సేవా సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సొసైటీ సీఈఓ బాలకృష్ణయ్య, నాయకులు యాదరావు, పుల్లారావు, రాజురెడ్డి, మనోజ్ కుమార్, తీగుల భిక్షపతి, రామచంద్రం, ఉదయ్ కుమార్, చిరంజీవి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇట్లనా కొంచెం బ్యాక్ జరుగుదాం అందరికి గుడ్డ భిక్షపతి భిక్షపతి అన్న ఒక్కసారి ఇటు చూడండి. మనోజ్ నేనే మంచి జ్వరం వచ్చింది గారు. ఇప్పుడు నా స్పెషల్ కోటాలకు వెళ్ళి ఒక 5 ఇల్లులు మన కొరిపల్లికి అలాట్ చేయరు ఇమీడియట్ గా. కొరివిపల్లి సరే ఎంపీ ఒక చెప్పి ఇమీడియట్ గా ఈ మన రామచంద్ర వస్తాడు కొరిపల్లి విలేజ్ నుంచి. ఈ ఒకటేమో లస్మగల్ల వెంకమ్మ, ముట్టిగల్ల లక్ష్మి, ఇంకోటి సిద్ధిరాములు, ముగ్గురిది ఇమీడియట్ గా మన పీడీ హౌసింగ్ కి మీ ఫార్మాట్ లా హౌస్ లకు పంపించండి. నా స్పెషల్ కోటాలు అలాట్ చేపిస్తాను 3 ఇల్లు తొందరగా. ఇప్పుడు చేపించేసేయండి. హలో హలో వినిపిస్తుందా ఎంపీడీఓ గారు? పంపించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.